ఇవాళ రేపు జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ. దాన్ని ఆపడం లేదు. ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పిండు, నేను కూడా 2 నిమిషాలు చెప్పి 2 నిమిషాలు ముగిస్తా. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు. రేవంత్ రెడ్డి గెలవలేదు, కేసీఆర్ ఓడగొట్టింది. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పతనం కావడానికి 9.5-10 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి పతనం కావడానికి 9 నెలలు మాత్రమే పట్టింది, 10 నెలలు మాత్రమే పట్టింది. అందరూ అనుకునే మాట ఇప్పుడు అందరు చెప్పినా మనం ఏం చెప్తున్నా, అందరు చెప్తున్నా మనం ఏం చెప్తున్నా. వాళ్ళని చూసినాం 10 ఏళ్ళు, వీళ్ళని చూసినాం, అంతకుముందు చూసినాం. కాంగ్రెస్ అంటేనే ఒక బోఫర్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే ఒక కోల్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే 2G స్కామ్, కాంగ్రెస్ అంటేనే సొంత మంత్రులే జైళ్లకు పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రమే ఉంటుంది. యూపీఏ సర్కారు వాళ్ళ గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. నిన్న ఎక్కడో రాహుల్ గాంధీ అనుకుంటా బీఆర్ అంటాడు, మమ్మల్ని గెలిపించండి. ఏం గెలిపిస్తారు బిడ్డ మిమ్మల్ని? గెలిపిస్తే ఏం చేసావు తెలంగాణలో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు హిమాచల్ ప్రదేశ్ లో? గెలిపిస్తే ఏం చేస్తున్నావు కర్ణాటకలో? ఇవాళ ఇంతమంది కార్లో వస్తుంటే ఒక ఫోన్ కొట్టాలా ఫోన్ కొట్టాలా అంటారు. ఎవరికి కొట్టాలంటే రామకృష్ణరావు కొట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు. ఏంటి అంటే రిటైర్డ్ అయ్యాడు, బిడ్డ పెళ్ళి ఉంది.